స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెళ్లైన ఆడపిల్లలకు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు. నేడు నియోజకవర్గానికి సంబంధించిన 252 మంది లబ్ధిదారులకు ఎంఆర్ఓ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీలో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కుకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించి చెక్కుల పంపిణీ తన క్యాంపు కార్యాలయంలో కాకుండా ఎంఆర్ఓ కార్యాలయం నిర్వహించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అవే చెక్కులు వేరే ఎమ్మెల్యే తన ఇంట్లో నుండి ఎలా పంచుతున్నారని ప్రశ్నించారు. గత 8 ఏళ్ల కాల వ్యవధిలో చెక్కుల పంపిణీ విషయంలో తాము ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అందజేశామని, ప్రస్తుతం అధికారుల తీరు చూస్తే ప్రజలు ఇబ్బంది పరిస్థితి నెలకొందని అన్నారు. చెక్కులు 252 చెక్కులు నా కాన్ఫరెన్స్లో ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ లక్ష్మి అనేటువంటిది ఒక బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే 51,000 ఇవ్వాలి, సరిపోతలేదని చెప్పి 75,000 ఇవ్వాలి, ఇంకా సరిపోతలేదని చెప్పి 1,100 రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున. ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటుంది, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నిరుపేదలు ఇలా 50,000, 10,000, 20,000 పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు చూసాం. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం ఇచ్చినట్టుంటే ఎన్నో స్కీములు పెడతా ఉన్నాం. ఈ స్కీమ్ అయితే ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్. నిజంగా కేసీఆర్కి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టి ఇలా కొన్ని నా కాన్సెన్సే సుమారు 18,000-19,000 మందికి షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి 2 ఇవ్వడం జరుగుతాం, ఇప్పటికే ఇస్తూ ఉన్నాం. మరి ఇటువంటి మంచి పథకాన్ని ఇంకా ప్రజలను కూడా ఇంకా చేయలే విధంగా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా తులం బంగారం ఇస్తామని చెప్పి ఎలక్షన్లో ప్రామిస్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ప్రజలు ఆశ పెట్టుకొని ఉన్నారు. అది కూడా మీరు ఆలోచన చేయమని చెప్పి, ఎందుకంటే కేసీఆర్ గారు 51 చేసినప్పుడు మళ్ళీ సరిపోతలేమని 75 చేసినప్పుడు సరిపోతలేమని చెప్పేసి 1,00,000 రూపాయలు చేయడం జరిగింది. మీరు కూడా మేము ఇంకొక తులం బంగారం ఇస్తాం ఎక్స్ట్రా అని చెప్పడం జరిగింది. అది నిజంగా ఇస్తే ఆడపడుచులు ఆనందపడతారని చెప్పి ఒక కుకట్పల్లి శాసనసభ్యులుగా ప్రభుత్వానికి